అబ్బా ఒళ్ళంతా పులిసిపోయిందిరా ఈరోజా. అమ్మాయ్యా. ఏమోయ్, ఈ రోజు నుంచి నీతో పాటు పొలం పనులు చేస్తా. అదంతా మంచిదే గాని నీతో పాటు కొత్త సమస్యలు ఎదురవుతాయేమో. నన్ను తక్కువ అంచనా వేయొద్దమ్మా. నేను సూపర్ గా వ్యవసాయం చేయగలను. మా తాత గొప్ప వ్యవసాయ రైతు, మా నాన్న గొప్ప రైతు. మరి నువ్వు గొప్ప ఆటగాడు. మరి నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? అదేం లేదండి, నువ్వు మంచిగా వ్యవసాయం చేస్తున్నావు అంటున్నా. ఇలా మట్టి తీసి గట్టిని పెట్టి ఇలా కైలికి నీళ్లు మళ్లించాలి. అర్థమైందా? అర్థమైంది. ఓస్ ఇంతేనా? ఇంత చిన్న పని అయితే చెలరేగిపోతా చూడు. నీ ఎంత పెద్ద రైతును నిరూపిస్తా. ఏం చేస్తున్నారండి? మన కైలికి నీళ్లు మళ్ళిస్తున్నా. నేను పెట్టమనింది మన కైలికి, వేరే వాళ్ళ కైలికి కాదు. ఓ అర్థమైంది. ఇది కూడా మన కయ్యే అనుకున్నా. ఇది నీ వ్యవసాయం తెలివితేటలో. పైరు సందనున్న గడ్డిని పెరికి పక్కన పడేయాలి. ఓస్ అంతేనా? నీ గడ్డిని దొరకమన్నా కైరుని దొరకమన్నానా? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. No, 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 no. నీకు వ్యవసాయం చేసేది రాదు గాని బుడదలో తడిసిన పంది పోటీలు పెట్టాలి. బా ఏది దోవలన్నీ ఇలా నమ్మే కొడుతున్నాయి. నీ రక్తం అంత మధురంగా ఉందేమో. అబ్బా బా ఈ వ్యవసాయం పనులు మన వల్ల కాదు కానీ ఎలాగైనా ఇక్కడి నుంచి చిన్నగా ఎస్కేప్ అయిపోవాలి. వ్యవసాయం చేయడం నీ వల్ల కాదులే. ఇంటికి వస్తావు కదా, నీ సంగతి ఇంట్లో చూస్తా. ఇదేనా నువ్వు వ్యవసాయం చేసే టాలెంట్? మనకి వ్యవసాయ గీసాయాలు అచ్చుబాట్లేదు కానీ మన డ్యూటీ ఏదో మనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన కృష్ణ నాని అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.